ఆర్సిహెచ్ పోర్టల్ 2.0 న్యూ వెర్షన్లో కామన్ మాస్టర్లో మనం డివిజన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క ఆర్సిహెచ్ పోర్టల్ లాగిన్లో rmnch.mohfw.gov.in అనేది బ్రౌజర్లో ఎంటర్ చేసి పోర్టల్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్లో మీ యొక్క యూజర్ ఏదైతే ఉందో ఆ యూజర్ కొట్టి ప్రొసీడ్ నొక్కి మీరు పెట్టుకున్న పాస్వర్డ్తో మీరు లాగిన్ అయితే మీకు ఈ స్క్రీన్ కనబడుతుంది. ఈ స్క్రీన్లో మనకి ఇక్కడ కామన్ మాస్టర్ అని ఒకటి కనబడుతుంది. ఈ కామన్ మాస్టర్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కామన్ మాస్టర్లో యూజర్ మేనేజ్మెంట్, జియో నాన్ జియో ఎంట్రీ, హెల్త్ ఫెసిలిటీ అండ్ మిగతా అప్రూవల్ రిఫరెన్స్ అనేది కనబడతాయి. దీంట్లో ముందుగా మీరు జియో నాన్ జియో ఎంట్రీ అనేది క్లిక్ చేయండి. జియో నాన్ జియో ఎంట్రీ అనేది క్లిక్ చేస్తే ఈ పక్కన ప్లస్ మార్క్ ఉండి క్రియేట్ హెల్త్ బ్లాక్ బార్ సబ్ డివిజన్ అని కనబడుతుంది. సో దాంతోపాటు మీరు అంతకుముందు ఏమైనా క్రియేట్ చేసుంటే అవన్నీ కూడా లిస్ట్ ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ లేనివి మీరు క్రియేట్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ క్రియేట్ హెల్త్ బ్లాక్ బార్ సబ్ డివిజన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ టైప్ అడుగుతుంది. టైప్లో మన హెల్త్ బ్లాక్ ఇక్కడే క్రియేట్ చేయొచ్చు అండ్ సబ్ డివిజన్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ముందుగా మీరు సబ్ డివిజన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి, తర్వాత హెల్త్ బ్లాక్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఫస్ట్ సబ్ డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు డేట్ అనేది ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మాత్రమే చూపిస్తుంది కాబట్టి మన ఇష్టం ఏదో ఒక డేట్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇక్కడ కిందకు వస్తే సబ్ డిస్ట్రిక్ట్స్ అడుగుతుంది. మీ యొక్క డివిజన్లో ఏ ఏ సబ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అనేది ఇక్కడ క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఆల్రెడీ మీ జిల్లాకు సంబంధించి ఏ ఏ సబ్ డిస్ట్రిక్ట్స్ యాజ్ పర్ హెచ్ఎంఐఎస్ ప్రకారం మీకు క్రియేట్ అయి ఉన్నాయో అంటే ఇవన్నీ కూడా ఎల్జీడీ కోడ్తో ఎల్జీడీ పోర్టల్లో ఉన్న సబ్ డిస్ట్రిక్ట్సే ఇక్కడ చూపిస్తాయి. ఇవే మీకు హెచ్ఎంఐఎస్లో ఉంటాయి. సో కాబట్టి ఈ డివిజన్లో ఏ ఏ సబ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అంతవరకు ముందుగా సెలెక్ట్ చేసుకోండి. ఇది ముందుగానే మీరు తయారు చేసుకొని ఉంచుకోవాలి. చేసుకుంటే ఈజీగా మీరు చేయొచ్చు. సో ఆ సబ్ డిస్ట్రిక్ట్స్ మొత్తం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు జిల్లాలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీ యొక్క ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొంత కిందకు వస్తే విలేజెస్ మ్యాప్డ్, దానికంటే ముందు యుఎల్బీస్, ఈ సబ్ డిస్ట్రిక్ట్లో ఏ ఏ యుఎల్బీలు ఉన్నాయి అనేది ఇక్కడ వచ్చేసరికి మీకు మీ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా ఇక్కడ చూపిస్తుంది. దాంట్లో ఉన్న యుఎల్బీలు ఇక్కడ యుఎల్బీ తీసుకోండి. ఇవి కాకుండా ఇంకా ఈ అర్బన్స్ సంబంధించినవి ఇదంతా. సో ఇక్కడ చూపించేటప్పుడు అన్ని జిల్లాలకు సంబంధించి చూపిస్తాయి కాబట్టి మీరు ముందుగానే మీ డేటా అనేది చక్కగా చెక్ చేసుకొని చేయండి. ఇన్ కేస్ ఒకవేళ రాంగ్గా మీరు క్లిక్ చేసుకున్నా ఎడిట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే యుఎల్బీలు సెలెక్ట్ చేసుకుంటారో ఆ యుఎల్బీల పరిధిలో ఉన్న అర్బన్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి. ఇది సెలెక్ట్ ఆల్ అని నొక్కితే మీకు అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. అంటే ఆ డివిజన్ కింద మీకు అన్ని యుఎల్బీలు ఎన్ని యుఎల్బీలు ఉంటే అన్ని యుఎల్బీల్లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్స్ ఇక్కడ మీకు చూపిస్తాయి. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. అలాగే బ్లాక్స్, ఈ డివిజన్ కింద ఏ ఏ బ్లాక్స్ వస్తాయో ఆ బ్లాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇవి సింపుల్గా ఈ బ్లాక్స్ని తాలూకాలు అని చెప్తాం. ఏవైతే మీరు బ్లాక్స్ తీసుకున్నారో ఆ బ్లాక్స్ కింద ఉన్న విలేజెస్ ఇక్కడ
చూపిస్తాయి. ఈ విలేజెస్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటే ఒకేసారి మీకు అన్నీ సెలెక్ట్ అవుతాయి. మీకు ఏదన్నా అవసరం లేని ఉన్నాయనుకోండి, దాన్ని మీరు ఇంటూ క్లిక్ చేసుకొని తీసేయచ్చు. అలాగే ఈ సబ్ డివిజన్కి మీరు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ పేరు పెట్టండి. సో చివర డివిజన్ అని పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ జస్ట్ సేవ్ అండ్ ఫినిష్. ఇప్పుడు మీకు మీ యొక్క సబ్ డివిజన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అని మీకు చూపిస్తుంది. ఆ సబ్ డివిజన్ ఇక్కడ మీకు చూపిస్తుంది. ఆ డివిజన్ పేరు, అది టైప్ ఏంటి, ఎన్ని విలేజ్లు మ్యాప్ అయి ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ మ్యాప్ అయి ఉన్నాయి అనేది. సో దీంట్లో మీరు ఏదన్నా ఎడిట్ చేయాలనుకోండి, ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. లేదా చూసుకోవాలంటే వ్యూలోకి వెళ్ళి చూసుకోవచ్చు. అదే మీరు ఎడిట్ చేయాల్సి వస్తే ఎడిట్ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఎడిట్ చేసుకోవడానికి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కరెక్షన్ అండ్ అప్గ్రేడ్ అని ఉంటుంది. కరెక్షన్కి అప్గ్రేడ్కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. అప్గ్రేడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే డేట్ కూడా మార్చుకోవచ్చు. కరెక్షన్ అంటే మిగతా డీటెయిల్స్, దీంట్లో సబ్ డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, బ్లాక్స్ కానివ్వండి, వర్డ్స్ కానివ్వండి, విలేజెస్ కానివ్వండి, ఇవేమైనా యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేయాలన్నా డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అక్కడ కనిపించని ఏదన్నా విలేజ్ కానీ వర్డ్ కానీ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ జస్ట్ క్లిక్ చేయగానే దీంట్లో ఉన్నవి మొత్తం చూపిస్తాయి. సో చూపించిన వాటిలో మీరు ఏది సెలెక్ట్ చేయలేదు, ఒకవేళ మిస్ అయి ఉంది ఏదైనా ఉంటే ఆ దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే, సో మిస్ అయిన వరకు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అవన్నీ కూడా ఇక్కడ మీకు యాడ్ అవుతాయి. ఇట్లా అన్నీ యాడ్ అయినాయా లేదా అనేది ఇట్లా చెక్ చేసుకోండి. అలాగే వర్డ్స్ కూడా మీకు ఏదన్నా యాడ్ కాకపోతే జస్ట్ ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది. లిస్ట్లో ఉండి మీరు యాడ్ చేయని ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనబడకపోతే మాత్రం కంపల్సరీ అది మీరు ఎల్జీడీలో క్రియేట్ చేస్తే మాత్రమే ఇక్కడ చూపిస్తాయి. అంటే లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీలో, అక్కడ లేకపోతే మీకు ఇక్కడ చూపించవు. ఒకవేళ అలాంటివి ఏదన్నా ఉన్నట్లయితే అవి స్టేట్కి తెలియజేసి క్రియేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సేవ్ డీటెయిల్స్ నొక్కితే మీరు ఏదైతే అప్డేట్ చేసుకున్నారో అది సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీకు అప్డేట్ చేసిన ఫిగర్ ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఇది మీరు డివిజన్ క్రియేట్ చేసుకోవడం. అలాగే మీరు హెల్త్ బ్లాక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి క్రియేట్ చేసుకున్నవన్నీ మీకు ఇక్కడ చూపిస్తాయి. సో ముందుగా జియో, నాన్ జియోలో ఓన్లీ హెల్త్ బ్లాక్స్ అండ్ సబ్ డివిజన్స్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక వీడియోలో మీకు హెల్త్ ఫెసిలిటీ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఫుల్ డీటెయిల్డ్గా వీడియో ఉంటుంది. మీరు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.